ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతన్ని గనపరచెదను. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవాది దేవునిని, సర్వ సృష్టికర్తను, అద్భుతాలు చేసే అద్భుతకరుడిని ఎందరైతే భక్తి శ్రద్ధలతో సేవిస్తారో, ఎందరైతే పూర్ణ హృదయంతో ప్రేమిస్తారో వారిని దేవుడు కూడా ప్రేమించి వారిని ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, బాధల నుండి, అనారోగ్యాలు, ఆటంకాలు, అపాయాల నుండి, ప్రమాదాల నుండి తప్పిస్తానంటున్నాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నాము కదా. ఎందరి ద్వారానో నిందలను, అవమానాలను, ద్వేషాలను, వ్యతిరేకతలను ఎదుర్కొంటున్నాము కదండి. రకరకాల కరువులను భరిస్తున్నాము, శత్రువుల ఉరిలో చిక్కుకుంటున్నాము, రకరకాల భయాలకు గురవుతూ ప్రమాదాల పాలవుతూ నిత్యము కన్నీరు కార్చే వారిమిగా జీవిస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల నుండి ఎలా తప్పించుకోవాలి, ఎవరు మాకు సహాయం చేస్తారని ఎంతో కలవరంలో, ఆందోళనలో జీవిస్తూ ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే మనల్ని మనుషులు పట్టించుకోరేమో, సహాయం చెయ్యరేమో, కానీ ఆ ప్రేమగల దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. అంతము వరకు మనల్ని విడువక ప్రేమిస్తూ తన గొప్ప సహాయాన్ని మనకు అందిస్తూ ఉంటాడు. మనమైనా ఆయనను మర్చిపోతాము, దేవుని కార్యాలను అశ్రద్ధ చేస్తాము. ప్రతి పరిస్థితిలో ఆ దేవాది దేవుని ప్రశ్నిస్తూ సనుగుతూ గునుగుతూ ఉంటాము. కొన్నిసార్లు మన క్రియల ద్వారా ఆ పరమ తండ్రిని ఎంతో దుఃఖానికి గురి చేస్తూ ఉంటాము. ప్రియులారా, ఆలోచించండి. వాస్తవానికి మనమైతే దేవుని దృష్టికి అవిధేయులమండి, భక్తిహీనులం, పాపాత్ములం, శత్రువులం, అపనమ్మకస్తులం, అవిశ్వాసులం, నరకానికి పాత్రులం కావలసిన వారిమండి మనము. అంత మాత్రాన దేవుని ప్రేమ మనల్ని విడిచిపెట్టలేదు. అదే మనుషులైతే ఎప్పుడో విడిచిపెట్టేవారు. ఆఖరికి సొంత వారే నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఇక్కడ ఉండొద్దు, మా మధ్య ఉండొద్దు, వెళ్ళిపో అంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవాది దేవుని ప్రేమ అలా మాట్లాడే ప్రేమ కాదండి. మనల్ని విడిచిపెట్టలేదు, మనల్ని శిక్షించలేదు. ఆ దేవుని ప్రేమ మనల్ని నిత్యం కాపాడుతూనే ఉంటుంది. నిస్వార్థమైన ప్రేమండి, నిష్కపటమైన ప్రేమ మన యేసయ్య ప్రేమ. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు మరియా, మార్తా, లాజరును ఎంతో ప్రేమించాడు. వారు కూడా దేవుని హృదయానుసారులుగా జీవించినారు. ఆయన మాట వింటూ, దేవుని సేవ చేస్తూ, భక్తి శ్రద్ధలతో ఆ దేవాది దేవుని ఎంతగానో పూజించినారు. కాబట్టే సమస్యలలో, దుఃఖంలో, శ్రమలో ఉన్న ఆ కుటుంబానికి దేవుడు ఎంతో మేలు చేశాడు. లాజరు రోగి అయ్యుండి ఒకానొక దినాన మరణించి సమాధి చెయ్యబడ్డాడు. ఈ విషయం తెలిసిన యేసుక్రీస్తు ప్రభువు ఎంతో కన్నీరు కార్చాడండి. లాజరు సమాధిలో ఉండి 4 దినములు గడిచినప్పటికీ కూడా దేవుడు లాజరుని లేపినాడు, సజీవునిగా చేసినాడు, తన పట్ల ఎంతో ప్రేమను కనపరిచినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, లాజరు దేవుని ప్రేమించినాడు కాబట్టే అతనిని దేవుడు మరణం నుండి, సమాధి నుండి తప్పించినాడు. మార్తా మరియ యొక్క కన్నిటిని తుడిచి గొప్ప సంతోషాన్నిచ్చాడండి వారికి. వారిని దుఃఖం నుండి, శ్రమ నుండి తప్పించినాడు ఆ దేవాది దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు నిన్ను కూడా ప్రతి పరిస్థితి నుండి తప్పించుతాడు, కాపాడుతాడు. తప్పించడమే కాదండి, దేవుని నామం ఎరిగిన వారిని ఆయన గనపరుచుతాడు, హెచ్చిస్తాడు, అత్యధికంగా అభివృద్ధిపరిచి ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ కుటుంబంలో బాధల, సమస్యల, నీ వివాహ జీవితంలో మనస్పర్ధలు, కలహాల, నీ ఉద్యోగ స్థలంలో వ్యతిరేకతల, ఒత్తిడిలా, నీ వ్యాపారంలో నువ్వు నష్టాలను ఎదుర్కొంటున్నావా? నీకు అనారోగ్య సమస్యల, అప్పుల భారాలతో నువ్వు కృంగిపోతున్నావా? నీ శత్రువులను బట్టి, నీ పగవారిని బట్టి ఎంతో బాధించబడుతున్నావా? మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి ఆటంకాలను, బాధలను ఎదుర్కొంటున్నా
వాటన్నిటి నుండి నువ్వు ప్రేమించే నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. అంతేకాదండి, నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు, నీకు ఖ్యాతిని ఘనతను అనుగ్రహిస్తాడు. దావీదును ఆశీర్వదించిన దేవుడు, యోసేపును హెచ్చించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అంతవరకు నువ్వు ఆ దేవుని ప్రేమిస్తూనే ఉండు, ఆయనకు ప్రార్థించడం మానకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును అని. ప్రభు వచ్చుచున్నాడు అని వ్రాయబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆ దేవుని శాపానికి గురి కాకుండా ఆ దేవుడు ప్రేమింపబడే స్థితిలో ఉందామా? ఆయన ప్రేమని పొందుకునే తన కుమారునిగా తన కుమార్తెగా జీవించుదామా? ఏ దినమున ప్రభు వస్తాడో తెలియదండి, దొంగ వలె వస్తానన్నాడు. కాబట్టి మనము సిద్ధపడదాము, దేవునిని ప్రేమించే గుంపులో ఉందాము. నిత్యము ఆయనకు మొరపెడుతూ, దేవునికి ప్రార్థిస్తూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని సన్నిధికి వెళ్ళి ఆ దేవునిని స్తుతించే వారిమిగా ఉన్నట్లయితే, దేవునికి ఇష్టమైన కార్యములను మనం ఎల్లప్పుడూ చేస్తూ జీవించినట్లయితే తప్పకుండా దేవుడు మనకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా దేవునిని ప్రేమించే వారిమిగా ఉంటే ఆ దేవుడు మనల్ని ప్రతి పరిస్థితి నుండి తప్పించుతాడు. మనము ఆయన నామము నెరిగిన వారిమిగా ఉంటే తప్పకుండా మనల్ని గనపరుచుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు అయ్యా. ఈనాడు మిమ్మును ప్రేమిస్తే ప్రతి కీడు నుండి, శ్రమ నుండి, సమస్యల నుండి, బాధలు, ఆటంకాల నుండి మమ్మును తప్పించే దేవుడోగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు మీ నామము నెరిగిన వారిమిగా మేమున్నప్పుడు మమ్మను గనపరుచుతానన్నారు, గొప్ప చేస్తానన్నారు, అత్యధికంగా ఆశీర్వదిస్తానన్నారు. దేవా, మీ గొప్ప వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆనాడు మార్తా, మరియా, లాజరు మీ హృదయానుసారులుగా జీవించినారు, మీ మాట విన్నారు, మీకు లోబడినారు, మిమ్మును ప్రేమించినారు. కాబట్టే ఆ యొక్క మరణం నుండి లాజరు లేపబడినాడు దేవా, సమాధిని గెలిచినాడు దేవా. అయ్యా, వారి కుటుంబంలో గొప్ప సంతోషాన్ని నింపారు దేవా. మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మిమ్మును ప్రేమించిన బిడ్డల జీవితంలో అద్భుతాలు చేసే దేవుడోగా, గొప్ప సంతోషం అనుగ్రహించే దేవుడోగా మీరున్నందుకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మిమ్మును ప్రేమించే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ఎడల కూడా మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. అద్భుతాన్ని చెయ్యండి ప్రభా. బిడ్డల్ని గనపరచండి, ఆశీర్వదించండి, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము కూడా మీ యందు విశ్వాసం ఉంచి మీకు ప్రార్థిస్తూ ప్రతి పరిస్థితిపై గొప్ప విజయమును పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానమును సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. సహాయం చేయండి దేవా. బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు, అవసరతలు, కొరతలు, వారి సమస్యలు, శ్రమలు, బాధలు సంపూర్ణంగా మీరే తొలగించండి దేవా. వారికి తోడుగా ఉండండి ప్రవ్వా. ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతో బాధపడుతున్నారు. కుటుంబంలో ఎన్నో అక్కరలు, కొరతల తీరక కన్నీరు కారుస్తున్నారు దేవా. ఈరోజు అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే అభివృద్ధిని అనుగ్రహించండి దేవా. బిడ్డల చేతి పనులన్నిటినీ ఆశీర్వదించండి దేవా. ఈనాడు నీ బిడ్డలైన వారు క్రమక్రమంగా మీ యొద్ద నుండి అభివృద్ధి పొందుకున్నట్టుకు సహాయం చేయండి. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. అప్పుల నుండి బిడ్డల్ని దూరపరచండి దేవా. వారి హృదయంలో సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక
సరియైన భాగస్వామి దొరకక ఎంతో బాధపడుతున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కని సాటి అయిన సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరుగుటకు సహాయం చేయండి దేవా. నూతనంగా భార్యాభర్తలుగా జతపరచబడుతున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని ప్రార్థనా జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ ఎడల మీరే నెరవేర్చండి దేవా. ఈనాడు సంతానం లేదని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు, ఎన్నో నిందలకు అవమానాలకు గురవుతున్నారు. దయచేసి వారి బాధను మీరు తీర్చమని, శ్రేష్టమైన గర్భఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయండి. ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ బిడ్డలకు ఎదురు కాకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను అనుగ్రహించండి దేవా. అబార్షన్ అయిన బిడ్డల్ని కూడా ఈ సమయాన్ని మీరు ఓదార్చండి దేవా. పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను ఆదరించండి దేవా. మరలా నీ బిడ్డలకు శ్రేష్టమైన సంతానమును అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు సరైన గృహాలు లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహం ఇచ్చి మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇండ్లు కట్టుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఇంటి నిర్మాణాల కొరకు లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి, వారి అక్కరను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ప్రతి కుటుంబంలో ఎంతోమంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు. వ్యాధులతో, వైరస్లతో, రోగాలతో, గాయాలతో, జబ్బులతో, నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నారు. ఎంతో కాలంగా మొండి వ్యాధులతో, నయం కాని రోగములతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక, ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. దయతో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టు చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా ఈ సమయాన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు పాపంలో, శాపంలో, లోక స్నేహాలకు బానిసలుగా జీవిస్తూ చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వాటి నుండి విడుదల లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా, వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటుండగా దయచేసి ఈ సమయాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షించండి దేవా. మారు మనసును దయచేయండి ప్రవ్వా. అయ్యా, రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున బిడ్డలు ఆట స్థలాలకు, స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, చిన్న బిడ్డల్లో ఎవరైనా అనారోగ్య పాలైతే వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్ల కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్య మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారుల్ని మీరు కనికరించండి దేవా. మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ప్రతి పరిస్థితిలో నీ బిడ్డలకు గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.